పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మీ ఫస్ట్ సినిమాలో ఏం చేశారా? ఆల్రెడీ చేశానండి. ఇది నా థర్డ్ ఫిలిం. లేదు, ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ రిలీజ్ 18th. ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. నాకు ఎలా కాస్ట్ చేసా, ఐ థింక్ సార్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసాము అన్నారు. అండ్ ఆల్సో ఆడిషన్ తీసుకున్నారు పిలిపించి. సో ఆడిషన్స్లో సెలెక్ట్ చేసి తీసుకున్నారు. తెలంగాణ? ఎస్ అవునండి. ఎప్పుడండి అది? 2021లో. 2021లో మిస్ తెలంగాణ. కరోనా టైం కదా అది? కరోనా టైమే. ఆయన కూడా వెళ్ళాము. ఆయన కూడా జరిగింది. అది కోయంబత్తూర్లో జరిగింది యాక్చువల్లీ. సో అక్కడ జరిగిన కాంపిటీషన్లో, మిస్ సౌత్ ఇండియా కాంపిటీషన్లో టాప్ 5 అండ్ ఆల్సో మిస్ తెలంగాణ టైటిల్ విన్నర్ కూడా అక్కడ. తర్వాత ఎందుకు రాలేదు అంత సినిమాలు? చేశాను, బయటికి రాలేదు, ఎక్కడా ఆగలేదు, అన్నీ చేసుకుంటూనే వచ్చాను. బట్ మూవీస్ రిలీజ్ అవడానికి లేట్ అయిపోతుంది. ఒంగోలు అండి. ఒంగోలా? ఒంగోలు అయితే మిస్ తెలంగాణ వచ్చిందా మీకు? ఇక్కడ నేను సెటిల్డ్ హైదరాబాద్లో. లాస్ట్ 6-7 ఇయర్స్ నుండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ జాబ్ చేశాను. నా స్టడీస్ అండ్ ఆల్ హ్యాపెన్ హియర్. ఓకే, పర్లేదండి. అమ్మ నాన్న పంపిస్తారా సినిమాకి? పంపించాలంటే వాళ్ళకి ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది. మిస్ ఇండియా ఈటీకి పంపించాలన్నా ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయితే తప్ప, వ్యవసాయ కుటుంబం అయితే కొంచెం పంపించడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళని ఎలా ఒప్పించారు? యాక్చువల్లీ వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. దాని తర్వాత నేను చిన్నగా గ్రోత్ చూడటం కానీ, ఇలా విన్ అవటం కానీ చూసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, తిను ఏదో ఒకటి చేయగలదు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ అబ్జెక్ట్ చేశారు వద్దు అని. నేనే చిన్నగా ఇలా కొన్ని యాడ్స్ చేసుకుంటూ, కొన్ని ర్యాంప్ షోస్ అలా చేస్తూ అలా వచ్చి చేశాను. సో అలా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత అలో చేశారు. ఓకే, ఫైనల్ ఏంటి, ఎవరితో చేయాలని ఉంటుంది టాలీవుడ్లో? టాలీవుడ్లో ఎవరితో అయినా చేస్తాను. ఎవరితో చేయాలని ఉండదు. లేకపోతే ఎట్లా మీకు అవకాశాలు రావడానికి అప్రోచ్ కావాలి? అప్రోచ్ సినిమా డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అప్రోచ్ అవ్వాలి కదా? అవునా? లేకపోతే పలానా దీప్తి గారు ఉన్నారు, మేనేజర్స్, కోఆర్డినేటర్స్ ఉన్నారండి. వాళ్ళ వల్లే ఇలా మూవీస్ తెలుస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్తారు? మిస్టర్ రెడ్డి 18వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆడియన్స్కి ఏం చెప్తారు? మీ మిస్టర్ రెడ్డి చూడాలంటే అందులో నచ్చే ఎలిమెంట్స్ వాళ్ళకి ఏముంటాయి అని అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఫిల్మ్ అండి. అండ్ ఆల్సో ఆవిడ సాంగ్స్ కూడా ఆల్రెడీ చాలా బాగున్నాయి. మీరు చూసారంటే మా ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీకు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంతో కోల్పోయింటారు ఆబ్వియస్లీ. లైక్ చిన్నప్పుడు అమ్మ నాన్న కానివ్వండి, కొంతమందికి డబ్బు పరంగా కానివ్వండి, కొంతమందికి ప్రేమ పరంగా కానివ్వండి, అలాగా ఎన్నో రకాలుగా ఫెయిల్యూర్ అయింటారు. బట్ అట్ లాస్ట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ సక్సెస్ జర్నీ అనేది లవ్ స్టోరీ మా మిస్టర్ రెడ్డి. సో ఆల్ ద బెస్ట్ మనోహర్ అండ్ దీప్తి.